బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎపిసోడ్ లో పీఠ ముడివీడింది. 4 ఏళ్ల వారసత్వ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. హైకోర్టు ఆదేశాలతో తాత్కాలిక పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి బాధ్యతలు చేపట్టారు. 12వ తాత్కాలిక పీఠాధిపతికి 3 ఆధ్యాత్మికవేత్తలు స్వర్ణ కిరీట ధారణ చేశారు. అయితే పీఠాధిపతి అంశం కొలిక్కి రాగా ఇప్పుడు నివాసం వ్యవహారంలో కూడా వివాదం తప్పదా అనిపిస్తోంది. ఇప్పుడు ఈ ప్రశ్నలు కూడా తెరపైకి వస్తుండటంతో మరొకసారి హీట్ పెంచుతోంది. బ్రహ్మంగారి మఠం నూతన పీఠాధిపతి పట్టాభిషేక మహోత్సవ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కడప జిల్లాలోని శ్రీ 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 పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి మఠం 12వ పీఠాధిపతి పట్టాభిషేకం పూర్తయింది. 4 ఏళ్లుగా కొనసాగుతున్న వారసత్వ వివాదాలు కొలిక్కి రావడంతో బ్రహ్మంగారి 8వ తరం వారసుడైన వెంకటాద్రి స్వామి పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. బ్రహ్మంగారి మఠం ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆస్థాన సిద్ధాంతులు, వేద పండితుల పర్యవేక్షణలో వివిధ హోమాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అటు పీఠాధిపతి పట్టాభిషేకానికి ముందే దేవాదాయ శాఖ అధికారులు మఠం సంప్రదాయాలను అనుసరించి కీలక ప్రక్రియను పూర్తి చేశారు. పీఠాధిపత్యానికి ప్రతీకలైన స్వర్ణ కిరీటం, స్వర్ణ రుద్రాక్షమాల, స్వర్ణ కంకణాలు, వెండి సామగ్రిని వెంకటాద్రి స్వామికి అధికారికంగా అప్పగించారు. ఇక బ్రహ్మంగారి మఠం 11వ పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి 2021 మే 8న కన్నుమూశారు. ఆ తర్వాత పీఠాధిపతి ఎంపిక వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంతో ప్రఖ్యాతిగాంచిన బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి విషయం రచ్చకెక్కింది. వసంత వెంకటేశ్వర స్వామి మొదటి భార్య, రెండో భార్య బిడ్డలు పీఠం కోసం పోటీ పడుతూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం దుమారం రేపింది. అనేక మఠాలకు చెందిన మఠాధిపతులు మొదటి భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామిని పీఠాధిపతిగా నియమించాలని కోరినప్పటికీ రెండవ కుమారుడు ఎంట్రీతో ట్విస్ట్ నెలకొంది. వీలునామా ప్రకారం తననే పీఠాధిపతిని చెయ్యాలని, తాను తల్లికి కిడ్నీని దానం చేశానంటూ వీరభద్రస్వామి ముందుకొచ్చారు. మొదటి భార్య కొడుకుల వివాదంలో రెండవ భార్య ఎంట్రీ మరింత రచ్చకు దారితీసింది. తన కుమారుడే పీఠాధిపతి అని మారుతి మహాలక్ష్మి తెరపైకి రావడంతో బ్రహ్మంగారి మఠం వ్యవహారం మరింత జటిలమైంది. మారుతి మహాలక్ష్మి ఆరోపణలతో బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వ్యవహారం దేవాదాయ శాఖకు చేరడం, కోర్టులకు ఎక్కడంతో ధార్మిక పరిషత్ రూల్స్ ఫాలో అవ్వాలని ఉత్తర్వులిచ్చింది. అయినప్పటికీ కొలిక్కి రాకపోవడంతో గత ప్రభుత్వంలోని మంత్రులు, ఉన్నతాధికారుల దశల వారీ చర్చలు చేశారు. ఒక దశలో 2 కుటుంబాల మధ్య దేవాదాయ శాఖ అధికారులు సయోధ్య కుదిరించి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయించారు. మొదటి భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామిని 12వ పీఠాధిపతిగా, ఉత్తరాధికారిగా వీరభద్రస్వామిని, వీరిద్దరి తర్వాత రెండో భార్య మారుతి మహాలక్ష్మి మొదటి కుమారుడు గోవిందస్వామిని భవిష్యత్ పీఠాధిపతిగా ప్రకటించారు. అయితే అంతా ఓకే అనేలోపే రాత్రికి రాత్రే ఇంటి నుంచి మాయమై బిగ్ షాక్ ఇచ్చారు మారుతి మహాలక్ష్మి. బెదిరించి సంతకాలు చేయించారంటూ ఏకంగా ఆమె హైకోర్టును ఆశ్రయించడంతో బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. వరుస వివాదాలు, పిటిషన్లు, విచారణల నేపథ్యంలో ఏపీ హైకోర్టు ఇటీవల కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పురాతనం కాలం నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారం పీఠాధిపతి ఎంపిక జరగకపోవడంతో మొదటి భార్య పెద్ద కుమారుణ్ణి తాత్కాలిక పీఠాధిపతిగా నియమించాలని ఆదేశాలిచ్చింది. హైకోర్టు ఆర్డర్స్తో 8వ తరానికి చెందిన వెంకటాద్రి స్వామి 12వ పీఠాధిపతిగా నియమించబడ్డారు. అయితే ఇప్పుడు మరో వివాదం తెరపైకి వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పీఠాధిపతి నివాసంలో ఇప్పటి వరకు మారుతి మహాలక్ష్మి నివాసం ఉంటుండగా పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి బాధ్యతలు చేపట్టడంతో ఆమెకు అక్కడ స్థానం లేదంటున్నారు ఆయన బావమరిది ప్రసాద్. మొత్తంగా బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక రచ్చకు 4 ఏళ్ల తర్వాత తాత్కాలికంగానైనా ఫుల్ స్టాప్ పడటంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే పీఠాధిపతి వివాదం కొలిక్కి వచ్చిందనుకునే లోపే ఇప్పుడు నివాసం విషయంలో రచ్చరేగే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. అటు వెంకటాద్రి స్వామి పట్టాభిషేకంపై మారుతి మహాలక్ష్మి మరోసారి హైకోర్టును ఆశ్రయించడంతో విచారణను వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేయడం ఆసక్తి రేపుతోంది.